మ్యాక్సీ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. గౌతమ్ నంద విపరీతంగా పుంజుకుంటుంది. వీర లెవెల్లో వసూలు రాబడుతుంది. 10 రోజుల్లో 30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా తర్వాత క్రమక్రమంగా పాజిటివ్ టాక్ గా మారి వసూలు రాబడుతుంది ఈ గౌతమ్ నంద. ఈ మూవీ హిట్ మూవీ కావడమే అసలు గోపికి కావాల్సింది. కానీ దాని మీదే ఆధారపడి ఇంకా 2 సినిమాలు కూడా ఉన్నాయి. అవి కూడా రిలీజ్ అయితే అవ్వాల్సి ఉంది. ఈ మూవీ ఆశాజనకమైన ఫలితాన్ని రాబట్టింది కాబట్టి మిగతా 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతాయేమో అని మాత్రం అనిపిస్తుంది. కేంద్రానికి మళ్ళీ అవకాశాలు క్యూ కట్టాయి. సూపర్ గ్లామరస్ తో అదరగొట్టింది ఈ సినిమాలో, ఈ గౌతమ్ నంద మూవీలో. అందుకే ఆమెకి వరుసగా అవకాశాలు మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యాయి. ఖైదీ నంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు పాటకి కేంద్రంతో చేయించారు. అయితే ఇక్కడ 2 రకాలుగా ఆమె ఈ పాట చేయకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది. మొదటి కారణం ఏంటంటే చిరంజీవి కూతురు అయినటువంటి సుస్మితతో గొడవని, రెండో కారణం ఏంటంటే డాన్స్ మాస్టర్ లారెన్స్ తో చాలా గొడవైందని వార్తలు అయితే వినిపించాయి. తర్వాత ఈమెకి పొగరు అని ఈమె చేయట్లేదని అన్నారు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఆమె ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కమ్ డాన్సర్ కాబట్టి ఆమెను కానీ కరెక్ట్ గా వాడుకుంటే మూవీ బ్లాక్ బస్టర్ అవుద్ది. దానికి సరైనోడు సినిమానే అతి పెద్ద ఎగ్జాంపుల్. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఆమె సొంతం కాబట్టి మళ్ళీ ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.